వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈ రోజు నేను ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటున్నాను హౌ టు అప్లై లిప్స్టిక్స్. సో నిన్న చెప్పిన వీడియోలో అంటే ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. సో నేను లిక్విడ్ లిప్స్టిక్స్ ఎలా అప్లై చేసుకోవాలో సింపుల్ వేలో ట్రిక్స్ చెప్తానని చెప్పాను. సో దానివల్ల నేను మీకు లిక్విడ్ లిప్స్టిక్స్ ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ఐఎమ్ నాట్ ఎ బ్యూటీ ఎక్స్పర్ట్, ఐఎమ్ నాట్ అ మేకప్ ఆర్టిస్ట్. థింగ్ నేను ఎలా అప్లై చేసుకుంటాను, నేను ఎలా ఫాలో అవుతాను, సో అదనేది మీకు మెన్షన్ చేస్తాను. చూస్తున్నారు కదా అండి, ఐ మీన్ ఆల్రెడీ ఇలా ఉంటుందన్నమాట లుక్. సో మీరు చూసినట్లయితే ఎంత నీట్గా స్ప్రెడ్ అయిందో లిప్స్టిక్ తెలుస్తున్నారు. సో ఇలా మీరు ఎలా అప్లై చేసుకోవాలని తప్పకుండా షేర్ చేస్తాను. సో లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దామా. స్టెప్ వచ్చేసి మనకు లిప్ మాయిశ్చరైజర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ హిమాలయ లిప్ బామ్ యూజ్ చేస్తున్నాను. సో ఇది ట్రాన్స్పరెంట్ కాబట్టి నేను జస్ట్ మాయిశ్చరైజింగ్ కోసం ఇది యూజ్ చేస్తున్నాను. ఏ టింట్ లేదనమాట దీన్ని. సో ఐఎమ్ గోయింగ్ టు అప్లై దిస్. సో చూసారు కదా, నేను లిప్స్ అనేది మాయిశ్చరైజ్ చేశాను. మాయిశ్చరైజ్ చేశాక మనం ఒక 2 minutes వెయిట్ చేయాలి. మనము ఎక్సెస్ ఆయిల్నెస్ మనకి ఎక్సెస్ ఆయిల్ అనేది లిప్స్ పైన ఉంటుంది. సో మనం అది క్లియర్ చేసుకోవాలి. సో ఐ విల్ జస్ట్ ట్యాప్ మై చూసారు కదా, ఎక్సెస్ ఆయిల్ అనేది అప్లికేషన్ ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, సో ఏదైనా మనం లిప్స్టిక్ అప్లై చేసేటప్పుడు లిప్ లైనర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు మంచి షేప్ అనేది కనిపిస్తుంది కదా లిప్స్కి. సో అందుకని మనము లిప్ పెన్సిల్ కానీ లిప్ లైనర్ కానీ సంథింగ్ అలా యూజ్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ లిప్ లైనర్ లేని వాళ్ళు, ఒకవేళ లిప్ లైనర్ లేకపోతే సో కూడా మనం నీట్గా అప్లై చేసుకోవచ్చండి. సో అదేలా చూద్దాము. సో మనకి లిప్ లైనర్ లేకపోతే మనం లిప్స్టిక్తోనే ఫస్ట్ బార్డర్ అనేది అప్లై చేసుకోవాలి. సో దాని తర్వాత మనం పౌట్కి అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే లోవర్ లిప్కి లిప్స్టిక్ ఫస్ట్గా అప్లై చేయాలి. అప్లై చేసినప్పుడు మనం జస్ట్ ట్యాప్ చేయాలన్నమాట లిప్స్కి. సో కిందిది ఎక్సెస్ ఉన్నదంతా పైకి మనకు నీట్గా స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయిన తర్వాత అప్పుడు మనము ఇంకేమైనా మంచిగా స్ప్రెడ్ అవ్వకపోతే, ఇంకేమైనా ప్రాపర్గా నీట్గా లేకపోతే అప్పుడు మనం సెకండ్ కోట్ అప్పర్ లిప్ పైన నీట్గా అప్లై చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వైల్ అప్లైయింగ్ ద లిక్విడ్ లిప్స్టిక్. ఎందుకంటే మనకు నార్మల్గా డ్రై లిప్స్టిక్ అప్లై చేస్తే ఏంటంటే, నార్మల్గా బుల్లెట్ లిప్స్టిక్స్ అప్లై చేస్తే మనము స్ప్రెడ్ అవుతుంది ఈజీగా. ఇది ఏంటంటే తొందరగా డ్రై అయిపోతుంది. అప్లై చేశాక వెంటనే ఒక 2 secondsలో మనకి 1 or 2 secondsలో మనకి డ్రై అయిపోతుంది. సో అందుకని మనం లిక్విడ్ లిప్స్టిక్ అప్లై చేసినప్పుడు ఎప్పుడైనా పౌట్లో కింద అప్లై చేస్తే ఏంటంటే మనకి ఇక్కడ ఏమంతా ఉండదు, షేప్ ఉండదు. కాబట్టి జస్ట్ ఇక్కడ అప్లై చేసి జస్ట్ మనము ట్యాప్ చేయాల్సి ఉంటుంది లిప్స్ని. సో అది అప్పుడు మంచిగా స్ప్రెడ్ అవుతుంది. జస్ట్ విల్ సీ ద అప్లికేషన్ నౌ. సో నిన్న నేను చూపించాను కదా అండి ఎన్వైపీ లిప్స్టిక్. సో నేను స్వాచెస్ ట్రై చేయలేదు బికాస్ నేను చూపిద్దామని. సో నేను ద స్వాచెస్ ఐ లవ్ దిస్ పింక్ కలర్. సో బికాస్ ఆఫ్ దట్ ఐ ఆర్డర్ దిస్. ఇది ఒక ఫ్యూషియా పింక్ అనమాట. సో మీకు చూసినట్లయితే పిగ్మెంట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ 1 strokeలో అండ్ ద స్వాచ్ ఇస్ దిస్. మనం ఫస్ట్ పైన ఒక లేయర్లో బార్డర్ వేసి కింద కూడా బార్డర్ వేసి దెన్ తర్వాత లోపల ఫిల్ చేయాలి. దిస్ ఇస్ సెకండ్ థింగ్. సో ఇలా 2 types మీరు లిప్స్టిక్
చాలా సింపుల్ అండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. కొంచెం టైం పడుతుంది స్టార్టింగ్లో, సో తర్వాత మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. సో ఇలా అప్లై చేసుకుంటే ఏంటంటే మీకు పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది అనమాట లిప్స్. సో మనకు లోవర్ లిప్ అంత షేప్గా ఉండదు, బట్ అప్పర్ లిప్ అనేది మనకు షేప్లో ఉంటుంది కప్పుకున్నాం అనుకోండి లిప్స్టిక్తో, తర్వాత మీకు సింపుల్ అయిపోతుంది అప్లికేషన్. సో దిస్ ఈజ్ లా కనిపిస్తుంది అనమాట. మనం ఆఫ్టర్ అప్లికేషన్ చాలా నీట్గా కనిపిస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. సో డెఫినెట్లీ యూ విల్ డూ దిస్ ఎవ్రీ టైమ్. సో ఎందుకంటే ఈ ట్రిక్స్ ఫాలో అయ్యి మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనమాట లిప్స్టిక్స్. సో అర్థమైంది కదా guys, hope you like this video. So if you like this video, don't forget to subscribe my channel and don't forget to like, share. మరిన్ని మంచి వీడియోస్ తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్.